ఈరోజు మనం విన్నాము ఆదివారం నాడు రాధాకృష్ణ గారు వారి డిబేట్ వారి ఒక ప్రోగ్రాంలో వైఎస్ఆర్సీపీ ఉమెన్ని ఇంట్లో కూర్చునే ఉమెన్ని పైకి లాగారన్నమాట, రోడ్డు మీద లాగారన్నమాట. అంటే ఎంత అబ్సీన్ లాంగ్వేజ్ మాట్లాడారంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కుళ్ళి కుతంత్రంతో ఏమీ చేయలేకపోతామన్నామే, 41% అతనికి ఇంకా ఓట్ షేర్ వచ్చేస్తూ ఉంది, కొత్త కొత్త ఆలోచనలతో దార్శనికతో ముందుకు వెళ్తా ఉన్నారు, అతన్ని ఎలా ఢీకొనాలి అని చెప్పి డిమారలైజ్ చేయాలి, వాళ్ళ లీడర్స్ని డిమారలైజ్ చేయాలి, వాళ్ళ ఇంట్లో ఉండే ఉమెన్ని డిమారలైజ్ చేయాలని చెప్పేసి ఈరోజు మా ఉమెన్ మీద, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంట మా లాంటి వాళ్ళకి మీ భార్యలు కాదు మీ చెల్లెళ్ళు కూర్చోబెట్టి చేసేస్తూ ఉంటాం, మీ పెళ్లి చేసేస్తూ ఉంటాం. ఇదండి అతను మాట్లాడిన లాంగ్వేజ్. కెన్ ఐ యూజ్ ద సేమ్ లాంగ్వేజ్ టు రాధాకృష్ణ సార్? ఆ పవిత్రమైన మాతృమూర్తి ఈ లోకంలో లేదు, మేము రెస్పెక్ట్ చేస్తాం. కెన్ ఐ యూజ్ ద సేమ్ లాంగ్వేజ్ టు చంద్రబాబు నాయుడు? సేమ్ లాంగ్వేజ్ టు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే లోకేష్ గారు కానీ? ఈజ్ దిస్ ద ఫిల్తీ లాంగ్వేజ్ యూ యూజ్? Law is no respect of friends. We are all subject to the rule of law. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు ఏంటంటే, when we ascend in civilization, we have to learn to discipline our bodies, mind and speech and stand in less need to utter abuse merely to relieve your mind. చూడండి, ఆ రోజుల్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అన్సివిలైజ్డ్గా బిహేవ్ చేయొద్దు, ఈ సివిలైజేషన్ వరల్డ్లో సివిలైజేషన్గా మాట్లాడండి, స్ట్రెస్ పాస్ అవ్వద్దు. చూడండి, ఆ రోజులు అంటే ఇలాంటి బ్రోకర్నా కొరత పుడతారు ఈ భారతదేశంలోని. అలాంటి వాళ్ళు వాళ్ళ లిమిట్స్ దాటకుండా ఉండేందుకు నరాల్లో కొన్ని మోరల్ వాల్యూస్ ఇంబైబ్ చేయాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో చెప్పారు ఆ మాట. కానీ ఈరోజు చూస్తున్నారా, ఒక పత్రికా అధిపతి ఈ రెస్పెక్ట్, కానీ పత్రికా స్వేచ్ఛని మరీ టూ మచ్ మాట హ్యాండ్ తీసుకుంటా ఉన్నారన్నమాట. ఇది రాంగ్. మేము అందుకే చెప్తాం ఏంటంటే, ఈరోజు మా పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పాం. 597 ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, 3 years ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. దానికి మీరు చేయండి, చేయపోండి. జగన్మోహన్ రెడ్డి గారు 2029 వచ్చిన తర్వాత అతను చేస్తా ఉంటున్నారు. వీ డోంట్ లీవ్ ఇట్. మా మహిళలు అంటే మేము ఊరుకుంటాం, అలా క్షమాపణ చెప్పేసాయి, సింపుల్ క్షమాపణ చెప్పేసాయి. ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మావిగన్ అన్నారు. మావిగన్ అనేది అంటే ఈరోజు బుద్ధి ఉండాలి చంద్రబాబు నాయుడికి లోకేష్కి కూడా. టైం ఫ్రేమ్ ఉన్నదా నీ క్యాపిటల్ సిటీకి అమరావతికి? ఎంత డబ్బు ఖర్చు పెడతావు అనేది ఉందా? మ్యాన్ పవర్ ఎంత కావాలని ఉందా? కనీసం మేధావులు చెప్తున్నారు 50 సంవత్సరాలు అయినా సరే నీ క్యాపిటల్ సిటీ రాదు. ఎందుకంటే ప్రజలు ఉంటేనే క్యాపిటల్ సిటీ. నిజాం పరిపాలనలో హైదరాబాదు 400 సంవత్సరాల క్రితమే అది పురుడు పోసుకుంది. 400 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆ క్యాపిటల్ సిటీ పరుగులు చేస్తూ ఉంది. ఈరోజు అక్కడ రేవంత్ రెడ్డి కూర్చున్నాడంటే రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ అంటే కేసీఆర్ కాదు, ఆ నిజాం వేసిన దార్శనికత అన్నమాట. అది 400 సంవత్సరాలు పురుడు పోసు అంటే ఈరోజు నువ్వు వెయ్యు ఈ క్యాపిటల్ సిటీని. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 2 లక్షల కోట్లు అంటున్నావు, ఎక్కడ ఇచ్చేస్తారు? ఏదో 50 సంవత్సరాలతో డెవలప్ అవుతుంది అని అంటున్నావు. ఆ 50 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ మరింత దూరంకి వెళ్ళిపోతుంది. అందుకే చెప్తాను, క్యాపిటల్ సిటీస్ అనేటంటే పరుగులు తీస్తాయి. క్యాపిటల్ సిటీస్ అనేటంటే బిజినెస్ గ్రాబింగ్, ఇండస్ట్రియల్ హబ్గా తయారవుతున్నాయి అన్నమాట ప్రపంచ దేశాలకే. అంటే ఇది F1 రేసులో ఫెరారీ కార్స్ 800 కిలోమీటర్ స్పీడ్లో పరుగులు తీస్తామంటే చంద్రబాబు నాయుడు అంటే నేను ఎడ్ల బండి పట్టుకొని వెళ్తాను ఈ F1 రేసులు అంటున్నాడు అన్నమాట. ఇది సాధ్యమా? ఆ రకమైన అమరావతి సాధ్యమా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల్లో డెవలప్ చేస్తే చూపించే రాజధాని మావిగన్. పోర్ట్ ఉంటే పరుగులు తెస్తుంది, ఫిషింగ్ హార్బర్ ఉంటే పరుగులు తెస్తుంది, అసలైన ఎయిర్పోర్ట్ ఉన్నది. అలాగే మనకు కావాల్సిన రైల్వే, సెంట్రల్ రైల్వే స్టేషన్, అతిపెద్ద రైల్వే స్టేషన్ భారతదేశంలోనే పేరు పొందిన విజయవాడ రైల్వే స్టేషన్. మచిలీపట్నము, విజయవాడ, ఈ సోకాల్ గుంటూరు ఒక రింగ్ రోడ్ ఒక 10,000 కోట్ల రూపాయలతో
సెంట్రల్ ఫండ్స్ తీసుకొచ్చి చేస్తే పరుగులు తీస్తుందన్నమాట. ఇప్పటికీ అక్కడ ఎకరం ఏమో 5 కోట్లు 6 కోట్లు 20 కోట్లకే వెళ్ళిపోద్దన్నమాట. నీ అమరావతి నేను చెప్తాను, ఈ జోకర్ ఏదైతే నువ్వేమో లూలు యాదవ్కి ఇచ్చావో, లూలుకి ఇచ్చావో, ఆ లెమ్డీ కొడుక్కి ఆ అమరావతిలోని 10 ఎకరాలు ఇవ్వండి, ఇదే మాలు ఇక్కడ కట్టమని చెప్పండి, అక్కడ కట్టమని చెప్పండి, దమ్ముంటే నా ఆస్తులన్నీ రాసి ఇచ్చేస్తాను. 2 సంవత్సరాల్లో కట్టమని చెప్పండి. ఎవడెళ్తాడు అక్కడ అమరావతిలో గోతుల్లోకి, ఆ మాల్లోకి? ప్రజలుంటే క్యాపిటల్ ఉంటుంది, ప్రజలుంటే బిజినెస్ ఉంటుంది. ప్రజలు లేకపోతే బిజినెస్ ఏముంటుంది? ఈరోజు గాజువాక్ #1 పొజిషన్లో వచ్చింది. ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ద ఎమ్మెల్యే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎకనామికల్ గెయిన్స్, జీడిపి. అంత బిజినెస్ గాజువాక్లో జరుగుతుంది అన్నమాట. విశాఖపట్నం అందరికీ కూడా చూస్తే ఆ బిజినెస్ మళ్ళీ రెండోది ఎక్కడ వస్తుంది? దక్షిణ నియోజకవర్గం వస్తుంది. అంత బిజినెస్ ఇక్కడ ఉందన్నమాట. ఎందుకు? ప్రజలు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. ఆ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎప్పుడు వస్తుంది? ఎవడెళ్ళి విజయవాడలో ఉండేవాడు అక్కడికి వెళ్ళి బతకమని చెప్పండి, అద్దెకి తీసుకొని ఇల్లు. రోజుకి 30 కిలోమీటర్లు ఏమో అటు ఇటు తిరగడానికి అయిపోతుంది. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. బట్ పాసిబుల్ చేస్తానంటే వీ విల్ హ్యాండ్ ఓవర్ యూ. బట్ డోంట్ మేక్ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పడడానికి మీకు వీలు లేదు. ఇది మీరు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని చెప్పి ఆలోచించకండి. మేధావర్గం కూర్చోబెట్టండి. క్యాపిటల్ సిటీ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ యూ. వన్ డే యూ విల్ బి ద సీఎం, అదర్ డే జగన్మోహన్ రెడ్డి విల్ బి ద సీఎం. ప్రతిపక్షం నీకు స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉంది. సో దట్స్ ద రీజన్ అక్రాస్ ద టేబుల్ మీరు పిలండి, అన్ని పార్టీలని పిలవండి. ఎక్కడ పెడతాం క్యాపిటల్ సిటీ అని చెప్పి మూర్ఖత్వం ఒకటే డిసైడ్ చేసేస్తే ఎలాగవుతుంది? We are not against Amravati, I'm telling you. You go ahead, no problem. But you don't curse our leaders. You don't curse our women. అని మీకు తెలియజేస్తాం. జై జగన్.